జూబ్లీహిల్స్ లో భారీగా బయటపడుతున్న బోగస్ ఓట్లు 35,000 ఓట్లు అక్రమంగా పెరిగాయంటూ బీఆర్ఎస్ ఆరోపణలు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ తమ్ముడికి మూడు ఓటర్ కార్డులు ఉన్నాయంటూ బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. ఒకే ఇంటి నెంబర్తో 43 ఓట్లు నమోదు చేశారంటూ ఆధారాలతో సహా బయటపెట్టిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్. ఈసీ స్పందించకపోతే కోర్టుకు వెళ్తామంటున్న కేటీఆర్. జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ సొంత తమ్ముడు వెంకట ప్రవీణ్ కుమార్ కు 3 ఓట్లు ఉన్నాయని, 2 జూబ్లీహిల్స్ లో, 1 రాజేందర్ నగర్ లో ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. అయితే ఆయనకు మొత్తం 3 ఓటర్ కార్డులు ఉన్నాయని కేటీఆర్ ఆరోపించారు. జూబ్లీహిల్స్ లోని 2 ఓటర్ కార్డులో ఆయన పేరు, తండ్రి పేరు ఒకటే గాని ఇంటి నెంబర్లు వేరుగా ఉన్నాయని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఒక దాంట్లో 8-3-229-24 ఉండగా మరో దాంట్లో 35 గా నమోదైనట్టు చెప్పారు. ఒక దాంట్లో ఇంటి అడ్రస్ అని పేర్కొనగా మరో కార్డులో ఆఫీస్ అడ్రస్ అని పేర్కొన్నారు. ఇంతకంటే అరాచకం ఎక్కడైనా ఉందా అంటూ కేటీఆర్ కాంగ్రెస్ పై విరుచుకుపడ్డారు. ఫేక్ ఓటర్లు నమోదు చేశారు, ఫేక్ ఓటర్లతో గెలవాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇవి ఫెయిర్ ఎలక్షన్ కాంగ్రెస్ ప్రభుత్వం జరపడం లేదు, ఎలక్షన్ కమిషన్ ముందుకు వెళ్తున్నాయంటూ విమర్శించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలో కాంగ్రెస్ ఓట్ చోరీపై మంగళవారం తెలంగాణ భవన్ లో ఆయన పవర్ ప్రజెంటేషన్ చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవడానికి అడ్డదారులు తొక్కుతుందని, కాంగ్రెస్ పార్టీ అడ్డదిడ్డాలుగా వ్యవహరిస్తుందని, ఇందుకు ఎలక్షన్ కమిషన్ కూడా సహకరిస్తుందంటూ ఆయన ఆరోపించారు. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ ఎన్ని కుట్రలు చేసినా గెలిచేది బీఆర్ఎస్ పార్టీనే అంటూ ఆయన తేల్చి చెప్పారు. 2023లో మరి సాధారణ ఎన్నికలు తెలంగాణలో జరిగిన విషయం మీకు తెలుసు, సార్వత్రిక ఎన్నికలు శాసనసభకు జరిగిన విషయం మీకు తెలుసు. ఆ రోజు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మొత్తం ఓటర్ లిస్టు ప్రకారం ఓటర్ల సంఖ్య 3,75,000 చిల్లర, 3,75,000. మరి ఇప్పుడు 2025లో అనుకోకుండా మాగంటి గోపీనాథ్ గారి అకాల మరణంతో వచ్చిన ఈ ఉప ఎన్నికల్లో 2 ఏళ్ళు కూడా తిరగకుండానే మరి దాదాపు 23,000 ఓట్లు పెరిగినాయని చెప్పి ఈరోజు ఎన్నికల కమిషన్ చెప్తా ఉంది. 23,000 ఓట్లు పెరిగినాయని చెప్తా ఉన్నారు. ఇంకా ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే 23,000 ఓట్లు పెరిగినాయని చెప్తున్నారు, 12,000 ఓట్లు డిలీట్ చేశామని చెప్తున్నారు. అంటే ఓవరాల్గా చూసుకుంటే ఎంత పెరిగిందో దాన్ని బట్టి మీరు అంచనా వేయవచ్చు. కానీ వారు చెప్తున్నది మొత్తం లేటెస్ట్ లిస్ట్ ప్రకారం 3,98,000 ఓట్లు, అంటే దాదాపు 4 లక్షల ఓట్లు ఉన్నాయని చెప్తున్నారు. గతం కంటే దాదాపు 23,000 ఓట్లు పెరిగినాయి. 12,000 తీయంగా మరి ఇంకా 23,000 ఓట్లు పెరిగినాయని చెప్పి ఎన్నికల కమిషన్ లేటెస్ట్ లిస్ట్ ప్రకారం చెప్తున్నారు. మరి ఇంత సడన్ స్పైక్ అంటే చాలా అసాధారణమైన స్పైక్ అది. 23,000 ఓట్లు పెరగడం ఒకటే కాన్స్టిట్యున్సీలో అంటే మరి చాలా పెద్ద ఎత్తున, అందులో 12,000 ఓట్లు తొలగించిన తర్వాత ఇంత అసాధారణమైన స్పైక్ ఎట్లా వచ్చింది, ఇంత ఒకటేసారి ఓట్ల సంఖ్య ఎట్లా పెరిగిందని మాకు అనుమానం వచ్చి అప్పుడు మేము ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టాం. దానిలో మాకు ఏవేవైతే విషయాలు దొరికినాయో అవన్నీ కూడా మీతో చెప్పే ప్రయత్నం నేను చేస్తాను. 2023లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో సుమారు 3.75 లక్షల ఓట్లు ఉన్నాయంటూ ఎన్నికల సంఘం వెల్లడించిందని, కానీ ఇప్పుడు 3,98,000 వరకు ఓట్లు ఉన్నాయంటూ ఎన్నికల కమిషన్ తాజాగా ఓటర్ జాబితా విడుదల చేసిందని కేటీఆర్ తెలిపారు. అంటే కేవలం అతి తక్కువ కాలంలోనే 23,000 ఓట్లు పెరిగాయని ఎన్నికల సంఘం చెప్తుందని, శాసనసభ ఎన్నికలు జరిగి 2 ఏళ్లు పూర్తి కాకముందే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 23,000 ఓట్లు ఎలా పెరుగుతాయంటూ ఆయన ప్రశ్నించారు. అంతేకాకుండా పాత జాబితాలో 12,000 ఓట్లు తొలగించామని చెప్తున్నారని, అవి తొలగించిన 23,000 ఓట్లు ఎలా పెరిగాయంటూ ఆయన ఎన్నికల కమిషన్ ను ప్రశ్నించారు. మొత్తం 35,000 ఓట్లు పెరిగాయని, ఈ జాబితా పట్టుకుని ఇంటింటికి వెళ్లితే విస్తుపోయే వాస్తవాలు, అక్రమాలు బయటపడినట్టు ఆయన తెలిపారు. కాంగ్రెస్ అభ్యర్థి బహిరంగంగా ఓటర్ ఐడి కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారని కేటీఆర్ తెలిపారు. అసలు ఓటర్ కార్డులు పంపిణీ చేసేందుకు ఆయన ఎవరు, నవీన్ యాదవ్ ఎవరు అంటూ ప్రశ్నించారు. ఓటర్ కార్డులు పంపిణీ చేసేది ఎన్నికల కమిషన్ అని, ఎన్నికల కమిషన్ పని నవీన్ యాదవ్ ఎందుకు చేశారంటూ ఆయన నిలదీశారు. 1000కి పైగా ఓటర్ ఐడి కార్డులు పంపిణీ చేశారు నవీన్ యాదవ్, మైనర్ కూడా ఓటర్ కార్డులు పంపిణీ చేశారని కేటీఆర్ ఆరోపించారు. ఓటర్ ఐడి కార్డుల పంపిణీ చేసేందుకు కాంగ్రెస్ అభ్యర్థికి ఎవరు అధికారం ఇచ్చారంటూ ఆయన ప్రశ్నించడం జరిగింది. ఆ తర్వాత ఆయన పంపిణీ చేసిన
ఫేక్ ఐడి కార్డులని ఎన్నికల కమిషన్ తేల్చి చెప్పింది. నకిలీ ఐడి కార్డుల పంపిణీ అనేది తీవ్రమైన నేరం. దొంగ ఓట్లు నేరం అయితే దొంగ కార్డులు పంపిణీ చేయడం మరింత నేరం అంటూ కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఓట్లు భారీగా పెరగడంపై అనుమానం వచ్చి తమ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి విచారణ చేపట్టారని కేటీఆర్ తెలిపారు. వీళ్ళకు ఫేక్ ఐడి కార్డులు ఎక్కడి నుంచి వస్తున్నాయనే అంశం లోతుగా విచారణ చేశామని, తమ విచారణలో విస్తుపోయే వాస్తవాలు అక్రమాలు బయటపడినట్టు కేటీఆర్ వ్యాఖ్యానించారు. బూత్ లెవెల్ అధికారులతో కలిసి కాంగ్రెస్ పార్టీ నేతలు ఈ అక్రమాలకు పాల్పడినట్టు ఆయన ఆరోపించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని సంస్కృతి అవెన్యూ అపార్ట్మెంట్ లో ఒకే ఇంటి నెంబర్ తో 43 ఓట్లు ఉన్నాయని, ఈ ఓటర్ జాబితాలో తమ పార్టీ కార్యకర్తలు ఓటర్ జాబితాను తీసుకొని ఆ అపార్ట్మెంట్ కి వెళ్లితే ఈ ఓటరు ఎవరైనా మీకు తెలుసా అని ఆరా తీస్తే అసలు ఓటర్ జాబితాలో వాళ్ళు ఒక్కరు కూడా అక్కడ లేరని తెలిపారు. అక్కడ వాళ్ళను ఏదైతే అపార్ట్మెంట్ ప్రజలను విచారిస్తే ఈ జాబితాలో ఉన్న వారెవరు మాకు తెలియదంటూ వివరించారు. బూత్ నెంబర్ 118 లోని ఓ కాంగ్రెస్ లీడర్ ఇంట్లో ఏకంగా 32 నకిలీ ఓట్లు ఉన్నట్టు కేటీఆర్ ఆరోపించారు. ఎక్కడో ఉన్న వ్యక్తుల పేర్లను జూబ్లీహిల్స్ ఓటర్ జాబితాలో దొంగతనంగా చేర్చారని మండిపడ్డారు. ఇలా చేర్చిన వారందరికీ 2 ఓట్లు ఉన్నట్టు ఆయన తెలిపారు. పాత ఓటు అలా ఉండగా కొత్త ఓటు ఎలా చేరుస్తారని కేటీఆర్ ప్రశ్నించారు. చేస్తామంటూ ఎంత అడ్డంగా దొరికిపోతారంటే కాంగ్రెస్ వాళ్ళ స్పెషాలిటీ. ఇప్పుడు చూడండి లాస్ట్ చలో ఇగో ఇది హైలైట్. ఇప్పుడు అభ్యర్థి పేరు వి నవీన్ కుమార్ యాదవ్, కాంగ్రెస్ అభ్యర్థి. ఈ అయిన వాళ్ళ సొంత అన్న తమ్ముడు వెంకట్ ప్రవీణ్ కుమార్ యాదవ్ 3 ఓట్లున్నాయి ఆయనకు. అభ్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి సొంత తమ్ముడు ఎవరో కాదు, ఈయన పేరు వి ప్రవీణ్ కుమార్ యాదవ్, ఫాదర్ పేరు శ్రీశైలం యాదవ్ గారు. హౌస్ నెంబర్ 8-3-229. కింద చూడండి ఎంత తెలివిగా మార్చారో. అది పైన రెసిడెన్స్, కింద ఆఫీస్. 8-3-229/S/3/5. ఇంకో హైలైట్ ఏంటంటే 3వ ఓటు రాజేంద్ర నగర్లో ఉంది, 2 ఓట్లు జూబ్లీహిల్స్లో ఉన్నాయి, 1 రాజేంద్ర నగర్లో ఉంది. 3 ఓట్లు కాంగ్రెస్ అభ్యర్థి యొక్క సొంత బ్రదరు, సొంత తమ్ముడు వెంకట్ ప్రవీణ్ యాదవ్. ఇక ఇంతకంటే అరాచకమైన పరిస్థితి, ఇంతకంటే మరి ఇంకా దుర్మార్గమైన పరిస్థితి ప్రజాస్వామ్యంలో. ఇట్లాంటి ఓటర్ లిస్టుతో ఇది ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ చేస్తామంటూ ఓటర్ లిస్టు పెట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుంది, ఎలక్షన్ కమిషన్ ముందుకు పోతుంది. వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే హియర్ ఇస్ దిస్ జూబ్లీహిల్స్ ఓటర్ జాబితాలో తమ ఓటర్ జాబితాను తీసుకొని తమ పార్టీ కార్యకర్తలు ఇంటింటి సర్వే చేశారని, ఆ సర్వేలో అక్రమాలు వెలుగు చూశాయని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ సర్వేలో అక్కడ ఇల్లు లేవు కానీ ఆ ఇంటి పేరుపై 10ల సంఖ్యలో ఓట్లు ఉన్నాయని తెలిపారు. 8-3-229D/43-1 ఈ ఇంటి అడ్రస్ లో 42 ఓట్లు ఉన్నాయని, ఏదైతే ఓటర్ జాబితాలో ఉన్న ఆ పేర్లు ఆ ఇల్లు వెతికితే తమ పార్టీ కార్యకర్తలు కనపడడం లేదని ఆయన వ్యాఖ్యానించారు. ఇలాంటి 287 ఇల్లు లేని ఇంటి నెంబర్లు ఉన్నాయని కేటీఆర్ వివరించారు. ఇలాంటి ఇళ్లలో దాదాపు 12,045 ఓట్లు ఉన్నాయని, ఇవన్నీ సెప్టెంబర్ 2న జత చేశారని, ఇవన్నీ దొంగ ఓట్లు అంటూ ఆయన ఆరోపించారు. వాస్తవానికి ఈ డేటా చూసినప్పుడు మిరియాల అశోక్ తండ్రి మిరియాల సత్తయ్య అనే వ్యక్తి దేవరకొండ నివాసి. ఆయనకు 2024 ఓటర్ జాబితా ప్రకారం దేవరకొండలో ఓటు ఉంది. ఆయన సెప్టెంబర్ 2న ఆయన పేరు తాజాగా జూబ్లీహిల్స్ ఓటర్ జాబితాలో చేర్చారు. ఆయనకు దేవరకొండలోను ఇటు జూబ్లీహిల్స్ లోను 2 చోట్ల ఓట్లున్నాయి. వెంకటేష్ బిక్కిన అనే వ్యక్తికి 1 ఓటు ఖైరతాబాద్ లో ఉండగా మరో ఓటు జూబ్లీహిల్స్ లో ఉంది. ఆయన ఓటు కూడా జూబ్లీహిల్స్ లో కొత్తగా చేర్చారు. రమేష్ అనే వ్యక్తికి గతంలో గద్వాల్లో ఓటు హక్కు ఉండగా ఆయన ప్రస్తుతం జూబ్లీహిల్స్ ఓటర్ జాబితాలో చేర్చారు. ఆయనకి ఇప్పుడు గద్వాల్లో ఓటు ఉంది, జూబ్లీహిల్స్ లోనూ ఓటు ఉంది. మిరియాల అశోక్ తండ్రి మిరియాల సత్తయ్య అనే వ్యక్తి దేవరకొండ నివాసి. ఆయనకు 2024 ఓటర్ జాబితా ప్రకారం దేవరకొండలో ఓటు ఉంది. సెప్టెంబర్ 2న ఆయన తాజాగా జూబ్లీహిల్స్ ఓటర్ జాబితాలో చేర్చారు. ఆయనకు దేవరకొండలోను జూబ్లీహిల్స్ లోను 2 చోట్ల ఓట్లున్నాయి. ఆ ఓట్లు దొంగ ఓట్లన్నీ తీసేయండి, ఇది తప్పు. అభ్యర్థి సొంత తమ్ముడికే 3 ఓట్లుంటే ఇదేమెన్నిక, ఇదెక్కడ ఎన్నిక అని చెప్పి అడుగుతున్నాము. న్యాయం కోసం డిమాండ్ చేస్తున్నాము. మరి మాకైతే ఎలక్షన్ కమిషన్ మీద నమ్మకం లేదు, ఎందుకంటే వాళ్ళు
బీజేపీతో కొల్లుడై కాంగ్రెస్తో ఎక్కడ అధికారంలో ఉంటే వాళ్ళతో కొల్లుడై పనిచేసే సంస్థ. కాబట్టి మరి ఇంకా గత్యంతరం లేదంటే కోర్టుకు పోతాం, రేపు కోర్టులో కూడా పోరాటం చేస్తాం. ఇన్ని ఆధారాలు ఉన్నాయి, స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి. ఇవన్నీ ప్రజల ముందు పెడుతున్నాం, మీడియా ముందు పెడుతున్నాం. మీరు కూడా ఆలోచించాలని కోరుతున్నాం. ఎన్నికల కమిషన్ ఇప్పటికైనా స్పందించాలని కోరుతున్నాం. ఎన్నికల కమిషన్ ఇప్పటికైనా మేల్కొనాలి. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ షుడ్ రెస్పాండ్. దిస్ ఇస్ అ సీరియస్ ఇష్యూ, అ గ్రేవ్ offense. Your credibility is under question. Your credibility is being questioned in Bihar. Your credibility is being questioned in Telangana. Please respond, Mr. Gyanesh Kumar. Respond करो आप इंक्वायरी करो. अभी 21-22 तारीख तक समय है. अगर जरूरत पड़ा तो 10 दिन बाद करो इलेक्शन, हमें कोई तकलीफ नहीं, कोई एतराज नहीं. पर ये जो इलेक्टोरल माल प्रैक्टिसेस हैं, इसको आप करेक्ट करिए, फेयर इलेक्शन करवाइए. यहां पे जो कोल्यूजन हो रहा है लोकल ऑफिसर्स, उन पे एक्शन लीजिए, सस्पेंड करिए, ट्रांसफर करिए. जिन्होंने भी ये हरकत की है उनको आप पनिश कीजिए. यही हमारी मांग है.